వారు అంటే మన వంటల్లో వాడే క్యాబేజీ ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ రాకుండా 40 to 50% కాపాడుతున్నది అని వాళ్ళ పరిశోధనలో తేలిందనమాట. ఏమిటి ఇందులో ఏమున్నాయని చూస్తే ఇందులో ఉండే పాలిఫినాల్స్ మరియు సల్ఫర్ ఈ రెండు ఎక్కువగా రక్షణ వ్యవస్థని పాడైపోనివ్వకుండా కాపలాగా వస్తున్నాయట. తద్వారా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ రాకుండా నిరోధించడానికి ఇది 40% పనికొస్తున్నదని 1000 మంది మీద పరిశోధన జరిపి మరీ నిరూపించారు. అంటే 40-50% మనకు ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ రాకుండా ఇది ఒక్కటే కాపాడుతున్నది కదా. మరి మిగతా కొంత జీవనశైలి మార్చుకుంటే లైఫ్ అంతా ఉండే ఈ మొండి జబ్బుల్ని రాకుండా మనం ఎంత చక్కగా చేసుకోవచ్చండి. నేను క్యాబేజీని పచ్చిగా తినొద్దు అంట, పచ్చిగా జ్యూసుల్లో వేసుకు త్రాగొద్దు అంట. అందులో ఉండే గోయిట్రిన్స్ మంచిది కాదు, వండి తీసుకోవటం తప్పు కాదు. మరి క్యాబేజీని మనం రెగ్యులర్గా